టీమిండియాలో గౌతమ్ గంభీర్ స్థానం ప్రత్యేకమని చెప్పాలి. క్రికెట్లో కొనసాగింది తక్కువ కాలమే అయినా రాజకీయాల్లో చేరి టికెట్ తెచ్చుకున్న భారీ మెజారిటీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఎప్పుడు వివాదాస్పదంగా లేదా సంచలన వ్యాఖ్యలతో ముందుండే గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల సమయంలో క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరాడు. ఇలా పార్టీలో చేరాడో లేదో కానీ తూర్పు ఢిల్లీ లోక్సభ టికెట్ సంపాదించుకున్నాడు. దాదాపు 7 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఎంపీగా ఎన్నికయ్యాక క్రికెట్లో సెకండ్ ఇన్నింగ్స్ మరో అవతారంతో ప్రారంభించాడు. ఎంపీగా కంటే క్రికెటర్గానే ఎక్కువ కాలం గడిపాడు. క్రికెట్ కామెంటేటర్గా, ఐపీఎల్ మెంటర్గా కొనసాగాడు. 2023 ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జాయింట్స్ మెంటర్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ రానున్న ఐపీఎల్ కోసం సొంత గూటికి అంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు వచ్చేశాడు. కానీ ఇప్పుడు మరోసారి రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రకటించాడు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, క్రికెట్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలంటూ బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశాడు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరుతూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే ఇలా ఉన్నట్టుండి గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోవడంపై చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. క్రికెట్లో బిజీగా ఉన్నందునే రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నాననడంలో వాస్తవం లేదంటున్నారు పలువురు విశ్లేషకులు. వాస్తవానికి రానున్న ఎన్నికల్లో గౌతమ్ గంభీర్కు టికెట్ కేటాయించే పరిస్థితి లేదని తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితా రూపకల్పనపై ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన భేటీలో ఈసారి గౌతమ్ గంభీర్కు టికెట్ లేదనే చర్చ జరిగినట్టు సమాచారం. ఇది దృష్టిలో పెట్టుకుని ముందుగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా గంభీర్ ప్రకటించాడని తెలుస్తోంది.